ప్రధానమంత్రి కన్సర్డ్ విద్యా పథకం కింద శ్రీకాళహస్తి తొండమానాడు హై స్కూల్ కి ఎంపికైన వినూత్న విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలకు రోల్ మోడల్ గా మారుతుంది. పంచసూత్రాలతో విద్యార్థులకు నైతిక విలువలు, సామాజిక బాధ్యతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్లే గ్రౌండ్ తో పాటు ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 14,500 పాఠశాలలను ఎంపిక చేసి వాటిని అత్యున్నత పాఠశాలలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలో 21 పాఠశాలలలో శ్రీకాళహస్తిలోని తొండమానాడు పాఠశాల పీఎం శ్రీ పథకం కింద ఎంపికైంది. గత సెప్టెంబర్ నుంచి పీఎం శ్రీ పథకం కింద పాఠశాలలో మూసా విధానంలకు స్వస్తి పలికి ప్రశ్నించే తత్వంతో విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధిని డెవలప్ చేసే విధంగా బోధన ప్రక్రియ సాగుతుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో నైతికతను పెంచేందుకు పంచసూత్రాలను అమలు చేస్తూ 25 వారాల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారికి సామాజిక బాధ్యత, సేవా గుణం అంశాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. పీఎం శ్రీ పథకం కింద 5 ఏళ్ల పాటు కొనసాగిస్తూ ఈ 5 ఏళ్లలో పాఠశాలలో ఆధునిక బోధన పద్ధతులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం 5 లక్షల రూపాయలు మంజూరు చేసి ప్లే గ్రౌండ్ను అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇచ్చారు. అంతేకాకుండా పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించారు. తరగతి గదుల్లో డిజిటల్ బోధన, ఈ లైబ్రరీ, స్పెషల్ టీచింగ్, లెర్నింగ్ పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దేలా కృషి జరుగుతుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య మాట్లాడుతూ పీఎం శ్రీ కింద పాఠశాల ఎంపిక ఇవ్వడం ఆనందంగా ఉందని, విద్యార్థులను అన్ని విధాలా అత్యున్నతంగా తీర్చిదిద్ది కృషి జరుగుతుందన్నారు. 5 ఏళ్ల పాటు ఈ పథకం కింద పాఠశాలను ఇతర ప్రభుత్వ పాఠశాలలకు రోల్ మోడల్ గా ఉండేలా చేయడం జరుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థి రోహిత్ మాట్లాడుతూ ఎంపికైన పాఠశాల నుంచి ఢిల్లీలో జరిగే ఇండిపెండెంట్ డేకు తాను వెళ్లడం జీవితంలో మర్చిపోలేని అంశంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. నా పేరు ఏ జీవితేష్. నేను పిఎంసి జెడ్పీ హై స్కూల్ తొండంనాడులో చదువుతున్నాను. ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిఎంసి స్కూల్ తరఫున నేను ఢిల్లీకి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ప్రధానమంత్రి గారిని చాలా దగ్గరగా చూసాము. రెడ్ ఫోర్ట్లో జరిగిన ఫ్లాగ్ హాయిస్టింగ్ చూసాము. కుతుబ్ మినార్, రాజ్ ఘాట్, లోటస్ టెంపుల్, పార్లమెంట్, ప్రధానమంత్రి సంగ్రహాలయం ఇటువంటివన్నీ చూసాము. అక్కడ అకామిడేషన్, ఫుడ్ అన్నీ వాళ్ళే స్వయంగా ప్రొవైడ్ చేశారు. ఇదంతా మాకు చాలా ఆనందంగా ఉంది. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొండంనాడు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు. నా పేరు జి కృష్ణయ్య. ఈ పాఠశాల గత సంవత్సరం 2023-24లో కేంద్ర ప్రభుత్వం ఒక పిఎం శ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకానికి ఎంపికైంది. ఈ పిఎం శ్రీ అనేది ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ ద్వారా దేశవ్యాప్తంగా 14,500 స్కూల్స్ని డెవలప్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈ పాఠశాల ఎంపికైంది. తిరుపతి జిల్లాలో 23 పాఠశాలలు, అందులో తొండంనాడు స్కూల్ ఒకటి. ఈ పిఎం శ్రీ స్కీమ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం అనేటువంటిది ఒక అంశము. శ్రీకాళహస్తిలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్స్ డే నిర్వహించుకున్నారు.